ఒక్క నిమిషం కూడా అసలు ఉండవండి, దొరకవు. సో అలాంటిది ఏమైందంటే నేను ఊరికి ట్రై చేద్దామని చెప్పి ఆ రోజు ఇంకా ఫోన్ రెడీగా పెట్టి చాలా అంటే చాలా అలుపుగా ఉంది. ఎన్ని మెట్లు చూడండి. హాయ్ హలో గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు ఇంకారా. సో గ్యాస్, ఈరోజు వీడియో వచ్చి అయితే నేను మళ్ళీ తిరుపతిలేనండి. మళ్ళీ సోమవారం నుంచి అయితే పిలుపు వచ్చింది. సో ఈసారి అయితే దర్శనం మటుకి జర్నీ మటుకి చాలా అంటే చాలా బాగా జరిగిందండి. సో ఇది వచ్చేసి ఏంటంటే శ్రీ పద్మావతామర టెంపుల్ అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది. సో స్వామివారి యొక్క ఇది అంగప్రదక్షిణ టికెట్ అయితే నాకు దొరికిందండి. దర్శనం అంటే చాలా స్వామివారిది చాలా అంటే చాలా బాగా అయింది. సో గైస్, ఈసారి దర్శనం అయితే నాకు చాలా అంటే చాలా స్పెషల్గా అయిందండి. సో ఆ స్పెషల్గా ఎందుకు అయిందనేది మీకు తెలియాలంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల విగ్రహాలు కూడా అయితే చాలా అంటే చాలా బాగా ఘనంగా ఊరేగింపు జరిగిందండి. ఫైనల్గా వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి మనకి శ్రీ పద్మావతామర టెంపుల్ దర్శనం అయితే వచ్చాను. సో పొద్దున్నే కాబట్టి జనం అంత రష్గా లేదు. సో దర్శనం అయితే నాకైతే వెంటనే అయిపోయింది. ఇదేనండి గుడి, మరి గుడి. సో గాయస్, ఫైనల్గా అయితే నేనైతే నా జర్నీ అయితే నేను చెప్తున్నానండి. ఓ రోజు అయితే మామూలుగా కూర్చున్నాను, సడన్గా ఆఫీస్లో కూర్చొని అయితే ఎర్లీ మార్నింగ్ నాకైతే పైన టీటీడీ నుంచి అంటే మన దగ్గర ఉన్నది కండి యాప్, ఆ యాప్ టీటీడీ యాప్ నుంచి సడన్గా మెసేజ్ వచ్చింది, ఈరోజు 10ంటికి టికెట్లు వెళ్తారని. సో నేను ఎందుకో సరే ఊరికి ఒకసారి ట్రై చేద్దాం, లేదు వచ్చేదో లేదో అన్నట్టుగా ట్రై చేశాను. మ్యాక్సిమం అయితే ఆ టికెట్లు దొరకమండి, ఒక నిమిషంలోపు అయితే అయిపోతాయి. సో అలా ట్రై చేస్తూ నేను ఊరగా ఏది నా పేరు నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. చూస్తే సడన్గా బుక్ అయిపోయిందండి. బుక్ అవ్వగానే నాకు అయితే అసలు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ స్వామివారి నుంచి పిలుపు వచ్చింది, మళ్ళీ స్వామివారి అనుగ్రహం కలిగిందని చెప్పి చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యానండి. ఇదిగోండి ఫైనల్గా అయితే నేనైతే ఏది ఇంకా శ్రీ పద్మావతామని దర్శించుకొని సో గాస్ ఫైనల్గా అయితే స్వామివారికి అయితే కొబ్బరికాయ తీసుకున్నాను. సో ముందు మనం మెట్లకి వెళ్తాం కదా, ఆ మెట్లకి వెళ్ళి మెట్లకి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని అయితే మనం మెట్లకి స్టార్ట్ చేస్తాము. సో ఫైనల్గా అయితే మళ్ళీ అయితే నేను ఇది ఆఫ్టర్ త్రీ మంత్స్ బ్యాక్ అయితే మళ్ళీ తిరుపతి వచ్చానండి. ఇదిగోండి మళ్ళీ సేమ్ యాస్టీస్గా ఇది అదే మార్గంలో వెళ్తాను, అలిపిరి మార్గంలో. సో మళ్ళీ స్వామివారి నుంచి అయితే మళ్ళీ పిలుపు వచ్చింది. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో వితిన్ 3 monthsలోనే మళ్ళీ స్వామివారి దర్శనం అంటే ఎవరికైనా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కదా, చాలా లక్కీ కదా. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ మెట్లు ఎక్కుతున్నా గైస్. సో ఇది ఏంటంటే ఇప్పుడు వచ్చి నాకు దర్శనం ఏంటంటే ఇది వచ్చేసి స్వామివారి యొక్క ఇది అంగప్రదక్షిణ గైస్. అంగప్రదక్షిణలో నాకు టికెట్ బుక్ అయింది అనుకోకుండా, అది కూడా చెప్తాను స్టోరీ మీకు. సో గ్యాస్ చూసారా, జంకలో వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి తిరుపతి కొండలు అంతా కామన్ కదా. కొడతాం 100 సంవత్సరాలు అయితే ఇంకా 3,000 మెట్లు ఉన్నాయి, 500 మెట్లు అయితే ఎక్కాను. సో అలవాటు అయితే కొంచెం బాగా ఎక్కుతారు, నాకు అలవాటు తప్పింది కాబట్టి. సో పోయినసారి సేమ్ మ్యాచ్ కాకపోతే పోయినసారి కన్నా కొంచెం బెటర్. సో పోయినసారి మీద కొంచెం బెటర్గా నడుస్తున్నాను. పోయినసారి అయితే మరీ కనీసం 50 మెట్లకే కూర్చున్నాను. ఇప్పుడు మినిమం ఒక 100 మెట్లు అలా దాటినాకైతే కొంచెం అలుపు వస్తుంది. ఇవన్నీ చూసారు అందరూ, ఫస్ట్ పెట్టేవాళ్ళు మెట్లకే ఫస్ట్ పెట్టేవాళ్ళు వస్తున్నారు. చాలా అంటే చాలా అలుపుగా ఉంది. ఎన్ని మెట్లు చూడండి. ఇంకా స్వామివారి ఇవ్వాలని ఇంకా కోరుకున్నాం. అయితే మనం దాటేస్తాము. ఇప్పుడు భజనపురం వెళ్తాము. కాస్ట్ ఇక్కడైతే ఫైనల్ వచ్చేసి మనకైతే టిఫిన్స్ అన్నీ ఉంటాయి. సో మనం అంటే నడిచే కొందికి ఎనర్జీ తగ్గుతుంది కదా. సో కొంచెం ఏదన్నా
ఎవరికైనా నీరసంగా అనిపించినా కానీ నిమ్మకాయ సోడా కానీ కొబ్బరి బొండాలు కానీ అరటికాయలు కానీ బత్తాకాయ జ్యూస్ కానీ సో టిఫిన్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూసారా గ్యాస్ ఇది మొత్తం టిఫిన్ సెక్షన్స్ ఇవన్నీ. సో ఇక్కడ వచ్చేసి స్వామివారి వాటర్ జలప్రసాదం. సో గ్యాస్ ఫైనల్గా అయితే మెట్లు అయితే కొన్ని అయితే అయిపోయినాయి. సో ఇప్పుడైతే మన అయితే కొంచెం ఇలాగ అంటే మెట్లు కాకుండా కొంచెం నార్మల్గా ఉంటాయి కదా, సో వాటికైతే వచ్చేసాము. సో అసలు లాస్ట్ టైం కంటే ఈ టైం కొంచెం బెటర్ గ్యాస్, అంటే కొంచెం నడిచాను. సో లాస్ట్ టైం అయితే మరీ కొంచెం నడిచాను. సో ఎందుకంటే ఇక్కడ మళ్ళీ 3 months బ్యాక్ మళ్ళీ స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సో అదే అంటే చాలామంది అంటారు కదా స్వామివారి నుండి నిజంగా పిలుపు వచ్చిందా, స్వామివారి పిలుస్తారా, ఏదే కొంతమంది ఏమో ఏది మాకు ఇంకా స్వామివారిని పిలవలేదు మేము వెళ్ళి చాలా అయింది అని అనుకుంటారు. అదేం ఉండదు గాయస్. సో స్వామివారికి ఎవరిని ఎప్పుడు తన ఇంటికి రప్పించాలో, సో తన ఇంటికి అంటే అదేనండి తిరుమల శ్రీనివాసం అంటాం కదా. సో అదేనండి దానికి ఇంకా ప్రసిద్ధిగానే పేరు ఏంటంటే చెప్పారు కదా మెట్లు అయిపోయినాయి. ఇవే అంటే కొంచెం మెట్లు అయిపోయినాయి. సో ఇప్పుడు అలా నడుస్తున్నాము. ఇవి చూసారు కదా, ఇది వచ్చేసి మొత్తం ఏంటంటే అలా రాయి మీద రాయి పెడితే ఏంటంటే ఏది ఇల్లు బిల్డింగ్ మీద బిల్డింగ్ అంతస్తు లేపుతారని నమ్మకం అండి. సో అందరూ చాలాగా ఆ రాళ్ళు పెట్టి లేపుతారు. ఆ రాళ్ళు పెట్టి అలాగా అంటే ఏది కొంతమంది ఉంది కదండి డ్రీమ్ హౌస్ అనేది. సో ఆ డ్రీమ్ హౌస్ ఏది అలా పెట్టుకుంటే ఏది సొంత ఇల్లు నెరవేరుదన్న నమ్మకము. సో గ్యాస్ ఇప్పుడైతే మనం శ్రీ హనుమాన్ టెంపుల్ దగ్గరలో ఉన్నాం, బజరంగపురం అనేది. సో ఆ దగ్గరికి వచ్చాం గ్యాస్. ఈసారి అయితే కొంచెం స్లోగా వెళ్తున్నాను ఎందుకంటే నాకు దర్శనం అది సాయంత్రం నాకు దర్శనం. సో పొద్దున వచ్చా కాబట్టి స్లోగా వెళ్తున్నాను. ఇదిగోండి పైకి మెట్లు ఎక్కుతా ఉన్నాను. చూసారా అది వచ్చేసి దారి మనకి వెళ్ళే దారి, అంటే కొండ నుంచి కందుకుతాం కదండి అది వెళ్ళే దారి. సో ఈ మెట్లు వచ్చేసి మొత్తం ఈ శివారి మెట్లు కాదు అలిపిరి మెట్లు ఇవి. మనమైతే శ్రీ బజరంగపురం అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇక్కడ అదిగోండి. సో అది మొత్తము. సో నేనైతే లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి ముందు స్వామివారి దర్శనం చేసుకొని వస్తాను. సో గ్యాస్ ఫైనల్గా అయితే ప్రస్తుతానికి అయితే 2600 మెట్లు అయితే అయినాయి. సో ఇంకా 1030 మెట్లు ఉన్నాయి. సో అవి కూడా మొత్తం పూర్తి చేయాలి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనం ఏది శ్రీ ప్రసన్న స్వామి కేంద్రం విశ్రాంతి కేంద్రం ఉంటుంది. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి మీకు ఇందా చూపించాను కదా, సో అక్కడైతే ఉంటాను. సో ఇది టికెట్ ఎలా బుక్ అయిందంటే మీకు చెప్తానండి. అది ఏంటంటే నేను లాస్ట్ 2 months బ్యాక్ ఆఫీస్లో ఉన్నప్పుడు, సో అంటే ఎవ్రీ మంత్ మామూలుగా ఏది కింద వెళ్తాయి కదా టికెట్లు వెళ్తాయి కదా, సేవా డిప్ అని, లక్కీ డిప్ అని, స్పెషల్ ఎంట్రీ దర్శనం అని, మరి డిజేబిలిటీ పర్సన్స్ వాళ్ళకి దర్శనం అని టికెట్ కూడా వెళ్తారు. సో అంగప్రదర్శన కదా, అవి గమ్మత్ ఏంటంటే అంగప్రదర్శన టికెట్లు వదిలిన ఒక్క నిమిషం కూడా అసలు ఉండవండి, దొరకవు. సో అలాంటిది ఏమైందంటే నేను ఊరికి ట్రై చేద్దామని చెప్పి ఆ రోజు ఇంకా ఫోన్ రెడీగా పెట్టుకొని ఉంచుకొని నా డీటెయిల్స్ అనేవి రెడీగా ఉంచుకున్నాను. అసలు ట్రై చేద్దాం దొరికిద్దో లేదో అన్నట్టుగా, అసలు ఆ స్వామివారి అనుగ్రహం మన మీద ఉండిద్దో లేదో అన్నట్టుగా. అవి మ్యాక్సిమం అసలు దొరకమండి, చాలా తక్కువ దొరికేది. ఇది వదిలిన విత్ ఇన్ 1 minute అసలు ఇది మనం బుక్ చేసే లోపు అయిపోద్ది అంటారు. సో నేను ఊరికే ట్రై చేద్దామని నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ట్రై చేశాను. సో ట్రై చేసే వరకు సబ్మిట్ కొడితే వెంటనే బుకింగ్ సక్సెస్ఫుల్ వచ్చింది. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను స్క్రీన్ మీద. ఇదిగో చూసారా, ఇలాగా బుకింగ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో టికెట్ బుక్ అయ్యేపటికి నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అంగప్రదక్షిణ అంటే సాక్షాత్తు స్వామివారి గుడి ఉంది కదండి, స్వామివారి గర్భాలయం. సో ఆ చుట్టూ మనం ఏది బాయ్స్ అయితే పంచాను పైన బన్నీ పైకండ వేసుకుంటే సంబంధించిన శారీస్ ఉంటాయి కదా, సో దాని తగ్గట్టుగానే సంప్రదాయమైన ట్రెడిషనల్ డ్రెస్ వేస్తారు. సో అది దర్శనంకి వెళ్ళాలంటే midnight 1 కంటే మామూలుగా యాక్చువల్గా మనం ఆ టికెట్ తీసుకెళ్ళి మనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో మనం రిపోర్ట్ ఇవ్వాలి. అక్కడ ఏమైందంటే ముందే ఏం చేయాలంటే ముందు మన పంచాయన్ని కట్టుకొని, సో అక్కడ కింద స్వామివారి పుష్కరం ఉంది కానీ స్వామివారి పుష్కరిని, ఆ పుష్కరంలోకి వెళ్ళి స్నానం చేయాలి. స్నానం చేసి బట్టలు మార్చుకోకూడదు, ఆ తడి బట్టలతోనే మనం ఏది అంగప్రదక్షిణ అనేది గుళ్ళో చేయాలి. సో అది ఎలా అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మెట్లయితే ఎక్కుతున్నాను కదా, సో ఆ తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకుందాం అయితే ఉన్నాను. సో అలిపిరి మెట్లు మళ్ళీ ఆఫ్టర్ 3 months అంటే 3 months తర్వాత మళ్ళీ స్వామివారిని పిలుపు రావడం నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అలాగే స్వామివారి అనుగ్రహం మీపై మాపై అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో కాస్త ఇంకా అయితే దగ్గరలో అయితే మోకాల పర్వతం ఉంది. సో మోకాల పర్వతం ఇంకా దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మోకాల పర్వతం నుంచి ఇంకా దాదాపు ఒక 500 steps దాకా ఉంటాయి. సో మ్యాక్సిమం మోకాల పర్వతం వస్తే అయిపోయినట్టేనండి.
అలిపిరి మెట్ల మార్గం. సో ఇప్పుడు మెట్లు ఇవ్వడం వల్ల కొంచెం సాఫీగా ఉండటం వల్ల మనం ఫ్రీగా నడుస్తున్నాను. సో అది మెట్లు అంటే అయితే అలుపు వచ్చేది ఇప్పటికి. అంటే ఇలా వెళ్ళేదారి మనం ఇక్కడ బస్సులు అనేది వెళ్తూ ఉంటాయి దగ్గరగా. అంటే ఇక్కడ వచ్చేసి రూట్ ఏంటంటే అక్కడితో మెట్లు అయిపోతాయి. సో మనకి ఆ మెట్ల నుంచి మోకాలపురం వెళ్తానికి మధ్యలో ఇలాగా దారి ఉంటుంది. సో ఈ దారిలోనే మనం వెళ్ళాలి. ఒక పక్క బళ్ళు కూడా వెళ్తూ ఉంటాయి, బస్సులు కార్లు వెళ్తాను. కానీ మనం జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. ఎవరన్నా వచ్చేవారు స్వామి భక్తులందరూ చూసుకొని జాగ్రత్తగా రండి. సో గైస్ ఇంకా సేపట్లో అయితే మనమైతే స్వామివారి యొక్క దేవాలయం అయితే చూడబోతున్నాము. మనం స్వామివారి దేవాలయం దగ్గరలో ఉన్నాము. సో స్వామివారి దేవాలయం పేరు వచ్చి శ్రీ ఆనంద నిలయం అండి. స్వామివారి దేవాలయాన్ని శ్రీ ఆనంద నిలయంగా పిలుస్తారు. సో ఎందుకంటే అక్కడ అంత పాజిటివిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు నేను పనిమాలను చెప్పాల్సిన అవసరం లేదు. స్వామివారి అంటేనే అక్కడ మహత్యం ఉంది కదండి. లోపలికి వెళ్ళడం వల్ల ఇష్టం, గుడి దర్శనానికి లోపలికి వెళ్ళడం వల్ల ఇష్టం. ఏదో ఒక తెలియని శక్తి, ఏదో ఒక తెలియని ఒక అంతరాత్మని, మనలోని ఆత్మని పవిత్రత చేసి ఒక పాజిటివ్ అనే ఆలోచనతో లాగుతూ ఉంటుందండి. సో అదేదో కాదు, అది అంతా స్వామివారి మహిమే. ఇదిగోండి మీకు ఇప్పుడు చూపిస్తాను స్వామివారిది ఏడుకొండలవాడు నిలయము, అడుగడుగు దండాల. సో గ్యాస్ ఇదిగోండి అడుగడుగు దండాలవాడు, ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు, వెంకటరమణుడు యొక్క శ్రీ ఆనంద నిలయం ఇదేనండి. స్వామి టెంపుల్కి అయితే వచ్చేస్తాను. ఇదిగోండి ఇదిగోండి స్వామి యొక్క రాజగోపురం అది. భక్తులందరూ లైన్ తీసేసుకుంటున్నారు. ಪುಷ್ಕರಣಿಯ ನೀರು ಕುಡಿಯಬಾರದು. ಪುಷ್ಕರಣಿಯ ಒಳಗೆ ಪಾದರಕ್ಷೆಯೊಂದಿಗೆ ಪ್ರವೇಶಿಸಬಾರದು. నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, శ్రీవారి పుష్కరిణిలో బట్టలు ఉతకరాదు, సబ్బులు షాంపూలు వాడకండి. దొంగలున్నారు జాగ్రత్త. మీ సో గ్యాస్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసి స్వామివారి యొక్క కర్పూరం కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి హారతి జ్యోతి అయితే ఇచ్చేసామండి. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను కోనట్లోకి వెళ్ళి అయితే స్నానం చేసేసాను. పంచాను ఆ పైక నవాబని అనేసుకుని అయితే చేశాను. ఇదిగోండి ఇక్కడికి వచ్చి మనం రిపోర్ట్ ఇవ్వాలి. చూసారు కదా అందరూ వెయిటింగ్లో ఉన్నారు. సో అప్పుడు టైం వచ్చేసి మాకు ఇంకా 12:30 అయిందండి. ఇంకా అరగంట టైం ఉంది కాబట్టి అప్పుడు దాకా అలానే వెయిట్ చేపిస్తారు. మనం వాళ్ళ లైన్లో నుంచోవాలి. సో స్వామివారి యొక్క అంగప్రక్షణ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగైందండి. ఇదిగోండి నేను ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చేప్పటికి నాకు 5:30 అయింది. సో స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగైందండి. రష్ కూడా అప్పుడు కొంచెం చాలా తక్కువగా ఉంది. సో స్వామివారిని అయితే బాగా చూసుకున్నాము. తిరుమల అయితే రష్ అయితే అంత లేదండి. అంటే స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకా టైం అవ్వదు కదా, సో కొంచెం టైం ఉంది. సో అంటే అంత రష్ లేదు కాబట్టి మాకు ఎటు దర్శనం ఎర్లీ మార్నింగ్ కాబట్టి వెంటనే అయిపోయింది. సో రష్ అయితే లేదండి. మేబీ నెక్స్ట్ వీక్ నుంచి ఏమన్నా రష్ ఏమైనా ఉండొచ్చాము. నాకైతే స్వామివారి దర్శనం బాగా అయింది. స్వామివారి అనుగ్రహం, స్వామివారి కృపా కటాక్షం మన అందరిపై ఉండాలని ఎల్లప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే స్వామివారి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారండి. చాలామంది అంటే ఏది ఇలా సేవా డిప్పు, లక్కీ డిప్పులో సుప్రభాత సేవ కానీ, సహస్రదీపాలంకరణ సేవ కానీ అలాగా వాటిల్లో ఇది మాకు సెలెక్ట్ అవ్వలేదని చాలా ఫీల్ అవుతున్నారు. సో అలా ఏం ఉండదండి. అంటే అంతా మన టైము అంతే, ఏం లేదు. స్వామివారు మనకి పిలిపి ఎప్పుడు ఇస్తే మనం అప్పుడే వెళ్తాం ఖచ్చితంగా. అందులో దానికి ఎగ్జాంపుల్ కూడా నేనే. अभी भोरन दर्शन, अभी तुरंत दर्शन। ఆంజనేయుడు
జై శ్రీకృష్ణ గోవింద గోవింద